ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం. ఒక అందమైన చెరువు దగ్గర చాలా జంతువులు జీవించేవి. ఆ చెరువులో ఒక తాబేలు ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది, కానీ చాలా తెలివైనది. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి ఒక నక్క వచ్చింది. అది చాలా ఆకలితో ఉంది. చెరువులో ఉన్న జంతువులను చూసి ఇవాళ ఏదైనా పట్టుకుని తినాలి అని అనుకుంది. నక్క తాబేలుని చూసింది. ఇది నెమ్మదిగా ఉంది, దీన్ని సులభంగా పట్టుకోగలను అని అనుకున్నది. దాని దగ్గరికి వెళ్ళింది. నక్క, తాబేలు, నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు, నేను పట్టుకుంటాను అని అంది. తాబేలు మాత్రం భయపడకుండా, సరే కానీ నువ్వు పట్టుకో, నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు అని చెప్పింది. నక్క తూకి తాబేలును పట్టుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే తాబేలు తనపై ఉండే చెప్పలాంటి భాగంలోనికి మొత్తం తాబేలంతా లోనికి తలకి పెట్టేసింది. నక్క పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయినది. కొద్దిసేపటి తర్వాత తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు నన్ను తినాలంటే ముందుగా నీళ్ళలో నన్ను నానబెట్టాలి, అప్పుడే నేను మృదుగా అవుతానని అంది. నక్క అది నిజమని నమ్మి వెంటనే తాబేలును చెరువులోకి విసిరింది. నీళ్ళలో పడిన వెంటనే తాబేలు బయటకు వచ్చి ఈదుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది. ధన్యవాదాలు నక్క, నువ్వే నన్ను రక్షించావు అని నవ్వుతూ చెప్పింది. నక్క తన తప్పును గ్రహించి నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీతి తెలివి ఉంటే కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. Please subscribe my channel.